ఇచ్చే అవకాశం దాన్ని తను ఏదైనా తీసుకోవటం జరుగుతుందని ఆయన చెప్తున్నాడు. సార్ మరొక అంశం, అధికార దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం, కాకినాడ పోర్టు ద్వారా అడ్డగోలుగా దోచేశారండి. మళ్ళీ కాకినాడ పోర్టు అనే అంశాన్ని ఈయన ప్రస్తావించడం. అదే అండి మూడో అంశం ఇక్కడే వస్తుంది. మీరు ఇక్కడ ఇంకోటి కూడా కలుపుకోవచ్చు. రఘురామకృష్ణరాజు కేసు జగన్ మీద వేసిన దాని మీద ఈరోజు చర్చ జరుగుతుంది. కానీ నిజానికి రఘురామకృష్ణరాజు అంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు తనకు సంబంధించిన కేసులో చేశాడు. నా మీద అంత అవన్నీ చేస్తే వాళ్లకు నోటీస్, ఇద్దరు పోలీసు అధికారుల మీద చర్య తీసుకున్నారు. కానీ సంజయ్ మీద మూడో వాడైనటువంటి సునీల్ కుమార్ మీద ఎందుకు తీసుకోవడం లేదు అని, ఆ తులసి బాబు అనేవాడు నా మీద కూర్చున్నాడు, నేను అతన్ని అప్పుడు అతని ముసుగేదో జారింది, ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అతను తెలుగుదేశం అభ్యర్థి అంటే ఇక్కడ తెలుగుదేశంతో తీవ్రంగా విభేదిస్తున్నాడు రఘురామకృష్ణరాజు. ఎందుకు మీరు అతని మీద చర్య తీసుకోవట్లేదు? సునీల్ కుమార్ వెనుక ఒక దళం, అంటే ఒక విధంగా చెప్పాలంటే సునీల్ కుమార్ దళిత వర్గం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు ఎయిమ్ అనే ఒక సంస్థ ఉంది, అంబేద్కర్ పేరుతో ఉంటుంది అది. అందుకని దానికోసం మీరు చేస్తున్నారా? అది ఉంది కాబట్టి నా మీద చర్య తీసుకోరని ఆయన అంటున్నాడు. అదే నిజం చేస్తారా మీరు? రెండో, తులసి బాబుకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతని పేరు వెనిగల రాంబాబు అనుకుంటా. కాబట్టి తులసి బాబును మీరు ఎలా, తెలుగుదేశం ఎమ్మెల్యే ఇదంతా చేస్తుంటే మీరు ఎలా సహిస్తున్నారు అన్న పద్ధతిలో ఆయన తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు. ఇంకా మూడోది, ఆమె గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆమె ప్రభావితమా, ఆమె ఏదైనా ఉంటే ఇక్కడ వాంగ్మూలం ఇవ్వాలి. కానీ విదేశ పలాయనములు అయితే కనబడకుండా పోవడం ఏంటని ఆమె మీద కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే తన కేసులో తనను హింసించిన లేదా తనను బాధ పెట్టిన వాళ్ళ మీద ప్రభుత్వం గట్టిగా వ్యవహరించడం లేదు అనే ఒక అసంతృప్తి మటుకు ఆయన చాలా తీవ్రంగా రఘురామకృష్ణరాజు వ్యక్తం చేశారు. అదే సమయంలో పర్వాలేదు, ఇప్పుడు జరుగుతున్న తీరు పర్వాలేదనే ఒక మాట అంటూనే ఇవన్నీ కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వీటికి నిజానికి జవాబు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని తగ్గించారా కావాలని, దీనికి జవాబు మీరు లోకేష్ దగ్గర తీసుకుంటారు. లోకేష్ మాటలు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలకు జవాబు లాంటివి. అందుకోసమే చెప్పాడా, ఎందుకోసం చెప్పాడా? రెడ్ బుక్, ఇంకోటి రోజా కూడా జవాబు అది. రెడ్ బుక్ అని మీరు హడలు కొడుతున్నారు కాబట్టి పెట్టుబడులు రావట్లేదు, దావోస్లో పెట్టుబడులు రాలేదని సాక్షిలో వచ్చిన కథనానికి లోకేష్ ఇక్కడ రెస్పాన్స్. ఇక్కడ ఒక విషయం అయితే ఒప్పుకోవాలి, అది రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా అంతకుముందు కేటీఆర్ అయినా వీళ్ళంతా దావోస్ను కొంచెం శృతి మించి ఆకాశానికి ఎత్తారు. అది వరకు దావోస్లో ఏదో వండర్ జరుగుతుంది, దావోస్ నుంచి ఏదో తీసుకొస్తామని. దావోస్ నేను మీకు చెప్పాను, ప్రభుత్వాల అధినేతలు కార్పొరేట్ అధినేతలు భుజాలు రాసుకొని పరస్పర అంశాలు చర్చించుకునే ఒక వేదిక మాత్రమే. అక్కడేం పెట్టుబడులు ఏం తేలవు. అక్కడ డబ్బులు కడితే వర్మ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడవచ్చు, లేదా ఇంకో విధంగా కూడా. కాబట్టి దాన్నే అంతకుముందు ఎక్కువ ప్రొజెక్ట్ చేసింది వీళ్ళే. దాన్నే వీళ్ళు ఇప్పుడు అవతల వాళ్ళు నెగిటివ్గా చెప్పేసరికి అక్కడ చర్చలు జరుగుతాయి కానీ ఒప్పందాలు ఏం కుదరవు. ఆర్సెల్ పెట్టాలి లేదా అక్కడ ఏమన్నా మేము చర్చించామా? ఉదాహరణకు అక్కడ 1,00,000 కోట్లు పెట్టుబడి వస్తున్నా అక్కడ అందులో లేదు కదా